స్పాంజ్ లాంటి మెత్తటి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మెత్త మెత్త ఇడ్లీ స్పాంజ్ లాగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒక్కసారి. చట్నీతో ఎంత బాగుంటుందో. ఇడ్లీ పిండి ఎలా చేయాలో చూపిస్తాను. మినపప్పు అటుకులు నానబెట్టండి. తీసుకొని నానిపోయినాయి. ఇడ్లీ రవ్వ 3 గంటలు నానబెట్టాలి. రాగులు కూడా 4 గంటలు అలా నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ రాగులు మెత్తగా మిక్సీకి వేసుకోండి. మెత్తగా అవ్వాలి రాగులు. రాగులు మెత్తగా అయిపోయినాయి. నెక్స్ట్ మనం అటుకులు మినపప్పు నానబెట్టుకుంది వేసేసుకోండి. మొత్తం అలానే వేసేసుకోండి. డబ్బాలకు షిఫ్ట్ చేస్తున్నాను. మొత్తం పిండిని మెత్తగా గ్రైండ్ అవ్వాలి పిండి. అప్పుడు ఇడ్లీ చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది. ఇడ్లీ రవ్వ బాగా గట్టి పిండి అందులో కలిపేసేయాలి. 2 బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మంచి కలపండి. బాగా కలిపితే బాగా వస్తాయి ఇడ్లీలు. నేను చెప్పిన విధానంగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఎంత బాగుందో. బాగా కలుపుకొని మెత్తగా వచ్చింది చూడండి పిండి. ఇట్లా ఉండాలి, లిక్విడ్లా కొద్దిగా, మరీ గట్టిగా కాకుండా. కంప్లీట్ అయిపోయింది కలపడం. ఒక 4 గంటలు నాననివ్వాలి పిండిని. రెడీ అయిపోయింది పిండి. కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసేసుకోండి. ఒక స్పూన్ వేసేసుకోండి. పిండి కొంచెం జారులాగా ఉండాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకోండి. 1/2 గ్లాస్. ఇడ్లీ ప్లేట్ తీసుకోండి. ఇడ్లీ ప్లేట్కు నెయ్యి రాసేసుకోండి. గంట వేయండి. జారులాగా ఉండాలి పిండి. గట్టిగా ఉంటే ఇడ్లీ చాలా గట్టిగా వస్తాయి. నీళ్ళు వేడైపోయినాయి, పెట్టేస్తున్నా. ఇంకొక ప్లేట్ తీసుకున్నాను, నెయ్యి రాసిన ప్లేటు. దీంట్లో కూడా గంట వేసేసుకుంటున్నాను. ఈ ప్లేట్ కూడా పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసేసింది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడకాలి. రాగి పిండి వేసినాం కదా, 20 నిమిషాలు ఉడికితే బాగా వస్తాయి ఇడ్లీ. కొంచెం ఉడకాలి. ఇడ్లీ రెడీ. చూడండి, స్పాంజ్ టేస్టీ ఇడ్లీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి. ఎంత స్పాంజ్గా ఉన్నాయో, మంచిగా వచ్చినాయి ఇడ్లీ. చట్నీ ఫస్టే చేసి పెట్టుకున్నా.
టేస్ట్ చేసి చెప్తాను. స్పాంజ్ లాగా వచ్చినాయి ఇడ్లీ, బాగున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి.